వన్ హార్ట్స్ ధోని వచ్చాడు చాలు, ఏదొద్దు. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నా. ఈరోజు మనం ఐపీఎల్ మ్యాచ్కి అయితే వెళ్ళబోతున్నాము. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే 7:30కి స్టార్ట్. 6కి అయినా కానీ ఇంకా ఇక్కడ ఉన్నాము. వీడి వల్లే లేట్ అంతా. ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. 4కి రమ్మంటే మా ఫ్రెండ్ గారు లేట్ చేసి 6 అయితే చేశాడు. ఇప్పటికే లేట్ అయింది, ఇంకేం మాట్లాడతాంలే అని చెప్పి మెట్రో దగ్గరికి అయితే వెళ్ళి ఎక్కుదామని చూసాము. సర్లే బయట అంతా ఖాళీగా ఉంది, ఇంకా మెట్రోలో కూడా ఖాళీగా ఉంటుందేమో అనుకుంటే సర్లే అని ఇంకా మెట్రో ఎక్కి చూస్తే ఫుల్గా ఉన్నాడు. దాంట్లో సగం మంది మాలాగే మ్యాచ్కి వెళ్తా అన్నాడు. ఫస్ట్ అయితే వెళ్ళి జెర్సీ కొడతాం. ఇంకా అలా మాట్లాడుకుంటూ మెట్రో నుంచి దిగేసాము. దిగాక చూస్తే స్టేడియం దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా తర్వాత ముందు నడుచుకుంటూ వెళ్తుంటే మా ముందర ఉండే వాళ్ళు సగం మంది జెర్సీలు అమ్మే వాళ్ళు అన్నారు. ఇంక సర్లే మేము కూడా ఒక 2 కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత స్టేడియం రోడ్కి ఎంటర్ అయ్యి చూస్తే మా గేట్ నెంబర్ 2 అని అయితే చెప్పాడు. ఇంకా దానికోసం అయితే వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాము. ఇంతలో అయితే మా ఫ్రెండ్ గాడు అప్పుడే టీషర్ట్ పైన వేసుకుని వేసిన జెర్సీ, నేనైతే ఇంకా పైకి వెళ్ళాక వేసుకుందాను నాగున్నా. అదే మనం వెళ్ళి స్టేడియం అయితే. సో ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉండే మ్యాచ్ కోసం అయితే. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నాను. లోపల స్టార్ట్ అయింది రా, భద్రా ఫాస్ట్గా అయితే ధోని వచ్చింటాడు. ప్రాక్టీస్ ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. గైడ్ మధ్యలోకి వచ్చి టాస్ వేసుకుంటారు సార్. టైం స్టార్ట్ అయింది. టాస్ అయినాడంట. టాస్ కదా మెయిన్. ఏమన్నాను మనము ఇది వేసుకో నీ వల్లే అన్న లేట్. ఎప్పుడు రమ్మన్నా నిన్ను. అరే ఎంత ట్రై చేసేది తెలుసా? ఏం ట్రై చేసేది పక్క. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? అయితే ఎప్పుడు ఉండలేదు. ఇంకా సర్లే మా అనుకుంటా అన్ని. చూడు ఇదే నెంబరు 3. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. మ్యాచ్ అయితే చాలా గ్రేట్గా స్టార్ట్ అయింది. మేము కూడా బాగా సపోర్ట్ చేసినాం సిఎస్కేకి. కాకపోతే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మంచి వికెట్ అయితే తీశారు మధ్యలో. స్కోర్ అయితే ఎక్కువ వెళ్ళలేదు. ఇంకా జడేజా అయితే వెళ్ళాడు లాస్ట్లో మేము వీడియో తీసేటప్పటికి. దాని ముందు అంతా తీయలేదు. ఇంకొంచెంసేపటికి ఇంకో వికెట్ కూడా పడింది. ఇంకా తర్వాత ధోని ఎంట్రీ అయితే వచ్చింది. దాని ఇంకా దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. 160+ అయితే స్కోర్ చేశాడు. చాలా తక్కువనే చెప్పుకోవాలి ఎస్ఆర్హెచ్కి ఇది. ఇంకా ఇన్నింగ్స్ అయిపోయిందని మేమైతే కొంచెం ఏమైనా తిన్నామని అయితే కిందకి వెళ్ళాం. చూసే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంది. కానీ లాస్ట్కి అయితే ఈ స్వీట్ బన్ ఒకటైతే తీసుకున్నాం. ఆ తర్వాత తీసుకున్నాం. స్వీట్ బన్ అయితే టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా అలా తినుకుంటూ వెయిట్ చేస్తుంటే ఇంతలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. చాలా ఎక్సైట్ అయితే చూసినాము, గెలుస్తుందాం మన సిఎస్కే. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక స్టార్టింగ్ పవర్ ప్లే లోనే ఎస్ఆర్హెచ్ ఫుల్ గా ఆడేసింది. 70+ రన్స్ అయితే చేసి సో స్కోర్ చాలా ఈజీ అయిపోయింది ఇంకా కమింగ్ ఓవర్స్ లో కొట్టేదానికి.
లాస్ట్ అయితే చాలా కంఫర్టబుల్ గా చేసి అయితే కంప్లీట్ వస్తుంది. Much later. చూడిపోయా బాబా. ఈ 1 హార్స్ ధోని వచ్చాడు చాలు, ఇంకేదో వద్దు మాకు. ఏదో ఒకటి లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అది కాబట్టి ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ వాడు అంత ఉన్నాడు ఇటు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ సమ్టైమ్స్. ఈవెన్ మ్యాచ్. రేపు మళ్ళీ వెళ్ళొద్దాం కాలేజ్. రేపు ఏమంటారు మన వాళ్ళు? సాగు కొడతారు, పక్క సాగు కొడతారు. సర్లే అని వెళ్తాను. ఇంతలో మా ఫ్రెండ్ అయితే సిఎస్కే చేసి చేసుకుని అది ఫుల్ కవర్ చేసినట్టు భయంతో. ఏమన్నా మరీ కల్ట్ అయిపోతాం. ఇంకా ఇంతలో మేము వెళ్తా ఉంటే ముందర ఒకైతే ఎక్సైటింగ్ ఒకటి కనిపించింది. చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ బోర్డు దూకైతే వస్తున్నాడు. ఫుల్ అయిపోయారు. ఇంకా అక్కడ మా రియాక్షన్ ఎట్లుందంటే ఇంకా అలాగే ఎటు బయటకు వెళ్ళిపోయి మెట్రో స్టేషన్ అయితే వెళ్ళాము. వెళ్ళి చూస్తే అక్కడ కూడా చాలా ఫుల్గా ఉండి అయితే ఉన్నారు. అక్కడ వెయిట్ చేసి లాస్ట్ మెట్రో అయితే ఎక్కాము. ఇంకెక్కి అలా వెళ్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాం. బాయ్ గైస్.